కాలుష్యంలో ప్రభుత్వానికి షాక్ తగిలిందా? ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కమిషన్ వేసిందా? ఏ నిబంధనలు పాటించలేదు? రిపోర్ట్ అంతా డమ్మీనా? కమిషన్ రిపోర్టులు ఏం లేదా? హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోంది? సుప్రీంకోర్టుకు వెళ్తుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణలో హాట్ గా సాగుతున్నాయి. మరోమారు పొలిటికల్ గ్రౌండ్ లో చర్చ జోరుగా సాగుతోంది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్మాణంలోని అక్రమాలపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ పై హైకోర్టు సంచలన కామెంట్ చేసింది. కమిషన్ వేసిన నిర్ధారణలు, పరిశీలనలు అమలుకు అర్హత కలిగి లేదంటూ సర్కార్కు షాక్ ఇచ్చింది. అయితే కమిషన్ పరిశీలించిన పత్రాలు ఎంతవరకు నిజం? కమిషన్ ఏర్పాటు చేయడమే ఏకపక్షమా? ప్రభుత్వం రాజకీయ కక్ష కోసమే కమిషన్ను ఏర్పాటు చేసిందా? వాస్తవాలను తేల్చడానికి కమిషన్ ఏర్పాటు చేశారా? పిటిషనర్ల ప్రతిష్టకు భంగం కలిగించేవేనా అన్న కోణంలో తీవ్రమైన చర్చ సాగుతోంది. ఇక కమిషన్ రిపోర్టును భవిష్యత్తు విచారణకు సివిల్, క్రిమినల్ కేసులో సాక్ష్యాలుగా స్వీకరించడానికి వీలేదా? కమిషన్ అధికార పరిధిని మించి ఉందా? దురుద్దేశపూరితమైన దిగక అనుకోవచ్చా? కమిషన్ నేరాన్ని ముందుగా గుర్తించలేకపోయిందా? ఏ లక్ష్యంతో కమిషన్ ఏర్పాటు చేశారు? కమిషన్ ఉత్తర్వులో ఎలాంటి సమాచారం ఉంది? విధి విధానాలు, పిటిషనర్ల పేర్లు ప్రస్తావించలేదా? కమిషన్ చట్ట నిబంధనలకు అతీతంగానే వ్యవహరిస్తుందా? ఇలా ప్రతి అంశంపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. ఇక ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పొలిటికల్ హీట్ పెంచింది. బీఆర్ఎస్ హైకోర్టు తీర్పును స్వాగతించింది. సర్కార్కు చెంపపెట్టు అంటూ కామెంట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం అంటే ఏంది? 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం, వీటన్నిటి సమాహారం కాళేశ్వరం. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. 1.5 కోటి ప్రజలకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. సో ఇంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో నువ్వు 2 పియర్లు పోతే ఇంతకాలం కూలేశ్వరం అని, కుప్పగూలిందని, 1,00,000 కోట్లు కొట్టుకపోయిందని డైలాగులు కొట్టినావు. హైకోర్టు కాంగ్రెస్ కుట్రలను పటాపంచలు చేసిందంటారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోర్టు తీర్పుతో తెలంగాణ ప్రజలు గెలిచారంటారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని, 1,00,000 కోట్లు కొట్టుకొని పోయాయని ఇద్దరు, నేను ఒక్కరు అనట్లేదు, ఇందులో ఇద్దరిని అంటా ఉన్నా. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ సిగ్గు విడిచి, కేంద్ర మంత్రి స్వయంగా సిగ్గు లేకుండా పక్కనున్న వారు ఒప్పందిస్తే నోటికొచ్చినట్టు జలవనరుల మంత్రి మాట్లాడినట్టు మొన్న పార్లమెంట్లో వెంటనే మా సురేష్ రెడ్డి గారు సమాధానం చెప్పారనుకోండి, బట్ ఆయన కూడా అంతే మాట. అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, పాడిందే పాటరా అన్నట్టు ఒకటే మాట, ఒకటే సొల్లుపురాణం. అందుకే ఈ జలద్రోహులు ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన వాళ్ళు, 60 ఏళ్లుగా తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, గోసబుచ్చుకున్న రాబందులకు ఇవాళ ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. అసలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కూడా స్పందించారు. కాళేశ్వరం అక్రమాల బాధ్యులకు హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదంటారు మంత్రి ఉత్తమ్. కమిషన్ వేస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేయలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? తదుపరి చర్యలకు సుప్రీంకోర్టుకు వెళ్తుందా? ప్రభుత్వ ఆలోచనలు ఏముంది? కేసీఆర్, హరీష్ రావులకు క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుధా, మొత్తానికి మనం చూస్తున్నాం మరోమారు కాళేశ్వరం ఇష్యూపై అయితే ప్రకంపనలు వెల్లువెత్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, థ్యాంక్ యూ.
సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజ్లలో నిర్మాణం చేసే సమయంలోనే అక్రమాలు జరిగాయంటూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయి, ఏ లోపాలు ఉన్నాయంటూ కూడా మొత్తం 665 పేజీలతో ఒక నివేదికను తయారు చేసి ఆ రిపోర్ట్ ని కోర్టుకు సబ్మిట్ చేసింది. అయితే ఈ రిపోర్ట్ లో మొత్తం అన్ని కూడా తప్పుదడగానే ఉంది, ఇదంతా కరెక్ట్ కాదంటూ కూడా ఇటు కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఇటు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వీళ్ళందరూ కూడా రివర్స్ పిటిషన్ దాఖలు చేశారు ఆ రిపోర్ట్ కి సంబంధించి. సో దానికి సంబంధించి హైకోర్టులో నిన్న ద్విసభ్య ధర్మాసనం ఒక కీలక తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయడం సవ్యంగానే జరిగినప్పటికీ, అధికారంగానే జరిగినప్పటికీ కూడా ఆ కమిషన్ ఏ రిపోర్ట్ అయితే ఇచ్చిందో మొత్తం 665 పేజీల రిపోర్ట్ కూడా అదంతా సరిగా లేదు, నిబంధనల ప్రకారం కూడా ఈ కమిషన్ ఫాలో కాలేదు, కాబట్టి ఆ రిపోర్ట్ ని మేము కొట్టేస్తున్నామంటూ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి దీనికి సంబంధించి అసలు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇటు ఈ కమిషన్ రిపోర్ట్ ని కోర్టులో ఎలా సబ్మిట్ చేశారు, దానికి సంబంధించి సెక్షన్ 8B ప్రకారం నోటీసులు ఇవ్వకుండా కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం తగదంటూ కూడా ఇటు హైకోర్టు చెప్తుంది. మరి ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోకుండా ఇటు కమిషన్ ఎందుకని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చింది, అక్కడ హైకోర్టు చేత ఎందుకు కొట్టివేయబడింది, మరి ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు సతీష్ గారు అందుబాటులో ఉన్నారు. సతీష్ గారు నమస్కారం అండి. నమస్కారం సతీష్ గారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కేటీఆర్ కూడా చెప్తున్న దాని ప్రకారం ఇటు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అనేది కాంగ్రెస్ చేయాలనుకుంటున్న మోసానికి ఇది ఒక చంపపెట్టు లాంటిది అంటూ కూడా ఇటు కేటీఆర్ సవాల్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఈ వచ్చిన ఈ తీర్పుని మీరేం చెప్తారండి? సూటిగా నిత్యాల నుంచి టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, కాంగ్రెస్ తరఫున సూటి ఒకటే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందా, కుంగిపోలేదు? పీస్ ఘోష్ కమిషన్ ఎందుకు వేసిండ్రు? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారితో ఎందుకు ఈ కమిషన్ వేసిండ్రు? అది కుంగిపోయింది. అసలు దాంట్లో కాంట్రాక్టర్ లోపమా? వాళ్ళు 95,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది, అది కుంగిపోయింది. మొత్తం పిల్లర్లంతా మొత్తం అదైపోయినాయి. రేపు కానీ తెగిపోతే పరిస్థితి ఏంది అని చెప్పేసి మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో మనము డ్యామ్ అథారిటీ కమిటీ, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా విచారణ చేయడం కోసం ఘోష్ గారి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని చేసిన తర్వాత మేము పూర్తిగా ఈ రిపోర్టును బహిర్గతం చేసినాం. దీన్ని మేము వాస్తవానికి పీసీ ఘోష్ కమిటీ పేరు మేరకు మేము ఎవరికి కూడా అరెస్టు వారెంట్ పోలీసులు చెప్పలేదు, ఎవరిని అరెస్టు చేస్తామని చెప్పలేదు. ఆల్రెడీ విచారణకు పిలిచిండ్రు. విచారణలో వాళ్ళు కేసీఆర్ కానీ, హరీష్ రావే కానీ వీళ్ళందరూ చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఆ రిపోర్టును పూర్తిగా ఏమి విచారణ జరిగిందని బహిర్గతం చేసినాం. అదే రకంగా సిబిఐకి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. దాంట్లో వాస్తవానికి కేసీఆర్ గారినే కానీ, కేటీఆర్నే కానీ, లేకపోతే హరీష్ రావు కానీ ఎవరిని అరెస్ట్ చేస్తామని చెప్పిందని ప్రభుత్వం. అసలు వీళ్ళు ఎందుకు హైకోర్టు పోయారు? వీళ్ళకి ఎందుకు భయం? వీళ్ళు నేరం చేయకపోతే, వీళ్ళు అవినీతికి పాల్పడకపోతే వీళ్ళు హైకోర్టుకి ఎందుకు పోతారు? హైకోర్టు పోయి ఏం చెప్పుకున్నారు? వీళ్ళు మమ్మల్ని అరెస్టు చేయొద్దని మహాప్రభు అని చెప్పేసి అని పెట్టుకున్నారు. వాస్తవానికి హైకోర్టు చెప్పింది ఏమని? వీళ్ళని అరెస్టు చేస్తామని అన్నోళ్ళు ఎవరు? మేము అరెస్టు చేస్తామన్నావా, లేకపోతే నోటీసులు ఇచ్చినామా అరెస్టు చేస్తామని? కేసు గట్ట నమోదు చేయించిన వీళ్ళ మీద. ఇదంతా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, సిబిఐకి అప్పచెప్పినామండి రిపోర్టులు. వాళ్ళు తెలుస్తారు. ఆ ప్రభుత్వం వాళ్ళకి సిబిఐకి ఇంకా చెప్పలేదు. మేము మా రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యత ప్రకారము ఏదైతే కమిషన్ వేసినామో ఆ కమిషన్ రిపోర్టును మేము పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించేసి సిబిఐకి అప్పచెప్పినాం. సిబిఐ ఇప్పుడు నిర్ధారణ చేయాలి. సిబిఐ వాళ్ళని అతన్ని అరెస్ట్ చేస్తారా, దాన్ని కేసు విచారణ చేస్తారా? ఇవన్నీ కూడా సిబిఐ చేతిలో ఉందని కేంద్రం చేతిలో ఉంది. ఇది ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ప్రాజెక్టు కుంగిపోయింది కనుక ఎందుకు కుంగిపోయింది, దీనికి కారకులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? అది గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కుంగిపోయింది. అంతేగాని కాలేదా చెప్పండి? మేము అనవసరంగా అది కుంగిపోకపోతే మేమేమన్నా పీయూష్ గోయల్ గారు ఏదైతే కమిషన్ మేము వృధాగా చేసినామా? ఆ యొక్క మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందనే కదా చేసింది కమిషన్. ఆ ప్రాజెక్టు మంచుకుంటే మేమెందుకు కమిషన్లు వేస్తామండి? ఎందుకు రిపోర్టు సేకరిస్తే ప్రభుత్వము ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా మనకి బీఆర్ఎస్ సతీష్ గారు మనకి బీఆర్ఎస్ నాయకులు రామూర్తి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఒక్క నిమిషం చెప్పండి సతీష్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది కనుకనే మేము కమిషన్ వేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోకపోతే కమిషన్ ఎందుకు వేస్తామండి?
మేమైనా కేసీఆర్ అరెస్ట్ చేస్తామని వారంటీ ఇచ్చినామా, లేకపోతే అలాగే కేసు కట్టినామా? కోర్టు అనేది తయారు చేసాం, సిబిఐకి అప్పచెప్పినాం. ఇప్పుడు ఆ బాగు కోసం ఆ ప్రాజెక్టును బాగు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ముందడి ముందుకు సాగుతుంది. దాంట్లో హైకోర్టు చెప్పింది వీళ్ళని అరెస్ట్ చేయొద్దండి బాబు అని చెప్పింది. కమిషన్ వేయడం తప్పని చెప్పలేదే. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోలేదు, మీరేది కమిషన్ వేసిందని చెప్పేసి అని చెప్పలేదే. ఎందుకు సంబరాలు చేసుకుంటారో, ఎందుకు కేసు కొట్టుకోయిందో వాళ్ళకు సంబంధించిన అంశం అండి. ఓకే, రామ్మూర్తి గారు నమస్కారం అండి. సో నిన్న వచ్చిన ఈ తీర్పు బట్టి మనం చూసుకున్నట్లయితే కమిషన్ కరెక్ట్ గానే ఉంది, కానీ కమిషన్ ఇచ్చిన నివేదిక రిపోర్ట్ ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్ కాదంటూ దాన్ని మాత్రమే కొట్టేశారు. కానీ కమిషన్ అక్కడ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు నిజమే అంటూ కూడా ఇటు కాంగ్రెస్ చెప్తుంది. దానికి సంబంధించి మీ పార్టీ తరఫున మీరు ఏం చెప్తారండి? అవగాహన లేని వాళ్ళకు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఏంటంటే పచ్చ కామెర్లలో లోకం అంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు. కమిషన్ ఏర్పాటు ఎవరు తప్పుపడ్డారు, ఎవరైనా కూడా ఎవరి మీద కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఏ ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ మీద కూడా వేసిళ్ళు, అదే విధంగా ధవళేశ్వరం కట్టిన ఆయన కాటన్ దూర మీద కూడా దాదాపు ఆయన మీద కూడా 700 సార్లు ఆయనను ఇబ్బంది పెట్టింది. ఏంటంటే నీళ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు. ఎప్పుడైనా కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకుంటే అసలు కుట్రపూరితంగా కాంగ్రెస్ ఏం చేసిందన్నది ఇప్పుడు ముఖ్యంగా ఆడ జరిగే అంశం ఏంటంటే ఇప్పుడు కమిషన్ ఏర్పాటు ఎవరు కూడా తప్పు పట్టరు, కోర్టు కూడా. కానీ కమిషన్ పోయే మార్గమే తప్పు. ఎందుకంటే వాళ్ళు సెక్షన్ 8 ప్రకారము విచారణ పిలిచే ముందు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం. చెప్పండి. ఓకే సతీష్ గారు, మరి ఇప్పుడు చెప్తున్నట్లుగా నోటీసులు ఇవ్వకుండా ముందుకు వెళ్లారు, అదేవిధంగా ఇటు నిబంధనలు పాటించకుండా కమిషన్ కి ఇటు ప్రభుత్వమే అడ్డుపడింది, అందువల్లే అంటే త్వరపెట్టింది, అందువల్లే నివేదిక పూర్తిగా రాలేదు, నివేదిక అక్కడ హైకోర్టులో నీరు కారడానికి కారణం ఇప్పుడు ప్రభుత్వ జోక్యం అంటూ చెప్తున్నారు. దానికి సంబంధించి మీరేం చెప్తారండి? మేడం నేనేమంటున్నాను, కమిషన్ వేయడం తప్పు కాదని లేదు, వాళ్ళకు నోటీసులు ఇచ్చాము. వీళ్ళేం చెప్పారు, మమ్మల్ని తొందర పెట్టింది అని చెప్పేసి. తొందర మేము 2 సంవత్సరాలు నడిచిందండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయలేదండి బాబు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అది 2023లోనే కుంగిపోయినది. ఆ కుంగిపోయిన 4-5 నెలలకు ఎలక్షన్స్ వచ్చింది. అంతేగాని దాని మీద మన ఏ ప్రభుత్వమైనా విచారణ చేస్తుంది కదండి. అంతేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉంటే, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళ ఆ ప్రాజెక్ట్ ఎందుకు కుంగిపోయిందని అక్కడ ఉన్న ఇంజనీర్స్ మీద అక్కడ ఉన్న వాళ్ళ మీద కమిషన్ వేస్తారా విచారణ చేపట్టరా? అంటే ప్రజల సొమ్ము గాలి కొట్టిందా అంటే నాకు అర్థం కాదు. ప్రాజెక్టు కుంగిపోయింది కనుక కమిషన్ వేసినాం. దాన్ని వాళ్ళని అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, పార్టీల శాఖ మంత్రి ఉన్నారు, వీళ్ళందరినీ పిలిపించారు. ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా పిలిచారు, ఎవరెవరో అందరు కూడా పిలిచిండ్రు. ఏం చేస్తారని చెప్పేసి అని దాని గురించి విచారణ చేసిండ్రు. ఆ విచారణ రిపోర్టు చేసిన విధానము రాంగ్ అని చెప్పేసి అన్నారు. కానీ ఆ రిపోర్ట్ కూడా తప్పేం పట్టలేదు. కాకపోతే వీళ్ళు ఏదైతే ఘోష పెట్టుకున్నాం అడుగు హైకోర్టు పోయి సార్ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పండి, మా మీద కేసు కట్టొద్దని చెప్పండి అని చెప్పేసి అని వీళ్ళు పోయిండ్రు. మేము వీళ్ళకి వరకు పంపించింది లేదు, పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించింది లేదు, మేడిగడ్డ పోలీస్ స్టేషన్ లో మేము కేసు నమోదు చేయించింది లేదు. మేము పూర్తి ఈ రిపోర్టు అన్నింటినీ కూడా సిబిఐకి కేంద్రానికి అప్పచెప్పినవండి. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది మాకు సిబిఐకి అప్పచెప్పండి, నేను చేస్తాను, దాన్ని చేరుస్తాం, మేము చర్యలు చేసుకుంటామని చెప్పింది. ఇప్పటికే ఆ బీజేపీ ప్రభుత్వం సైలెంట్ గా మొద్దు నిద్రపోతుంది. మేము వాళ్ళకి సబ్మిట్ చేసినాము. ఇప్పుడు వీళ్ళు నిజంగానే నేరస్తులు కాకపోతే, వీళ్ళు నిజంగానే అవినీతికి పాల్పడకపోతే ఎందుకు హైకోర్టుకు పోతారండి? హైకోర్టుకి ఎందుకు పోతారు? ఒక నేరస్తుడు తను నేరం చేసినప్పుడు హ్యాండ్ పిటిషన్ వెళ్ళిపోతాడు. నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటానని చెప్పేసి హ్యాండ్ పిటిషన్ వెళ్ళిపోయినట్టుగానే వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి హైకోర్టు పోయింది. నేరం చేయకపోతారండి, నేరం చేయడం లేదు వెళ్ళిపోతారు చెప్పండి. నేరం చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని భయంతోనే పోయింది. సిద్ధంగా లేదు, ఏదైనా చట్టపరంగానే పోతాం. నిమిషం ఆగమనండి. నేను ఏమంటున్నా, అసలు జైలుకి ఎవరు పంపాలంటే నన్ను క్లుప్తంగా చెప్తారు. 2014 ముందు గోదావరి మీద ఒక్క ప్రాజెక్ట్ ఖర్చు దుర్మార్గం పంపాలి. అదే విధంగా 2014 ముందు ఏముండండి, ఒక ఎస్ఆర్ఎస్పీ ఉండే. ఆ ఎస్ఆర్ఎస్పీ కెపాసిటీ ఏంటంటే 80 టీఎంసీలు. మనకు రావాల్సిన ఏంటంటే 968 టీఎంసీలు. 968 టీఎంసీలకు ఒక 80 టీఎంసీలు మొక్క మీద కొట్టిన వాళ్ళు 60 ఏళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు నిజంగా చెప్తున్నా కాళ్లకు గుర్రానికి కాళ్ళు కట్టి తీసుకుపోయి జైలుకు తోలాలండి. అదే విధంగా వీళ్ళు ఏం చేసినట్టు 2014 ముందు ఏం చేసారు, 2023 తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం చేశారు గోదావరి మీద. మేమేందంటే గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక్క ప్రాజెక్టు కాదండి మేము కట్టింది, ఒక మేడిగడ్డ మాత్రమే కాదు,
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి తర్వాత మీకు కట్టినవి చాలా ఉన్నాయండి మాట్లాడుకుంటే. ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి మీరు సగం వదిలి పెట్టుకుంటే, దాని తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్, తర్వాత సీతమ్మ సాగర్, ఇలాంటి ప్రాజెక్ట్ కట్టాం. అదే విధంగా మేడిగడ్డలో ఎందుకు కుట్ర జరుగుతుందంటే, ఒక మేడిగడ్డ అంటే ఒక పిల్లర్ కాదండి, 2 పిల్లర్లు కాదండి వాస్తవం చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ అన్నది ఒక 4,500 కోట్లు అవుతుంది హార్డ్లీ. దానికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ 2 పిల్లలు కుంగిపోయిన పిల్లలు కూడా రిపేర్ చేస్తే దాదాపు 200 నుంచి 300 కోట్లు అయితే అని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినా కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ అసలు కమిషన్ ఏర్పాటు ఏం చేసిందంటే, కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి మొబిలైజేషన్, వాళ్ళకి ఏసీ రూములు, అదే విధంగా ఏదో ఒక బీఆర్కే భవన్ లో ఒక రూము ఇలా కేటాయించి ఇలా కోట్లు వేస్ట్ చేసి అనవసరంగా ఎందుకంటే ఇదంతా కోట్లు వాస్తవంగా చెప్పాలంటే 8 కోట్ల నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టిందండి. మరి ఏమన్నా చేసిల్లా అండి? వాస్తవంగా చెప్పాలంటే కొండందవి ఎలకని కూడా పట్టలేదండి, ఇసుక రేణువులు కూడా పట్టలేదు. అదే విధంగా ఏ ప్రాజెక్ట్ అయినా వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు కొంచెం డ్యామేజ్ అవుతుంది. సీపేజ్లను చూసి కూడా ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు మామూలుగా పోలవరం ఉంటుందండి, పోలవరం ఇదే నది మీద ఉంటుంది. పోలవరం పొల్లు సలగొట్టుకపోయింది. దాని మీద విచారణ కమిటీలు లేరు, దాని మీద ఏం చేయరు, ఆడ రాజకీయం చేయరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్ అవసరం కాబట్టి. ప్రాజెక్టు ఎప్పుడైనా కొంచెం చిన్న లోపాలు అయితే దాన్ని సర్దిద్దుకొని ముందుకు పోతారు తప్ప కుట్రపూరిత గత ప్రభుత్వం అరే మీరేం చేసిల్రా ఎవరన్నా అడుగుతున్నా. 2014 ముందు మీరేం చేసిల్లు? ఎందుకు కట్టలేదు ప్రాజెక్టులు? తెలంగాణ నేల ఎండిపోవడానికి, తెలంగాణ నేల కరువు ప్రాంతంగా మారడానికి, ఇక్కడ ప్రజలు వలసపోవడానికి కారణం మీరు కాదా? ఇంకెన్ని రోజులు రాజకీయం చేస్తారు దీని మీద? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కూడా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం ఒక పెద్ద ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక చిన్న అంశం. అలాంటి ప్రాజెక్టులో వాస్తవంగా చెప్పాలంటే 3 బ్యారేజీలు కట్టినాం. అదే ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం పైన ముఖ్యంగా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, అదే విధంగా 21 పంప్ హౌజ్లు, దాంతోపాటు 200 కిలోమీటర్ల గ్రావిటీ సంబంధించిన వాస్తవంగా ఏంటంటే సొరంగాలు, ఇలాంటి 1531 కిలోమీటర్ల ఏదైతే గ్రావిటీ కెనాల్స్, ఈ విధంగా మేము ముందు పోయినాం. మీరు ఏం చేసిల్లు? ఇప్పటి వరకు ఏం చేయరు. వాస్తవంగా గోదావరి మీద చుక్క నీళ్ళు ఇయ్యనోడు కూడా ఈ రోజు రాజకీయం చేసిన కడుపు మండదా అండి? రామ్మూర్తి గారు ఒకసారి అండి మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి హైకోర్టు లాయర్ ఇమ్మనేని రామ్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి లీగల్ ఇష్యూస్ గురించి రామ్ గారితో మాట్లాడదాం. రామ్ గారు నమస్కారం అండి. రామ్ గారు ఆడియో వినిపిస్తుందండి? ఓకే అండి. ఓకే, రామ్ గారు ఆడియో ఇష్యూ ఉంది మనకి. సో సతీష్ గారు ఇప్పుడు చెప్తున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇది ఒకటి మాత్రమే కాదు, ఇటు బ్యారేజ్లు, రిజర్వాయర్లు ఇన్ని ఉన్నప్పుడు ఒక దాంట్లో ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఒకదాన్ని రిపేర్ చేస్తే అయిపోయేదానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తంగా కూడా అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి అంటే దాన్ని కమిషన్ వేయటం, ఈ విధంగా కోర్టుల చుట్టూ తిరగడం, ఇదంతా ఎందుకంటూ కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. దానికి సంబంధించి మీరేం చెప్తారండి? కోర్టుకు ఎవరు పోమన్నారని ఇంకో ఏంటంటే వేడిగడ్డ కూడలేదా? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు మాకు నొచ్చి పట్టుకుని మాటలు ఆడ కట్టినాం, అవి కట్టినాం, ఇవి కట్టినాం, మేడిగడ్డ కట్టినాం, సుందిల్ల కట్టినాం, ఇవన్నీ కట్టినాం, కింద మల్లన్న సాగర్ కట్టినాం, పోషమ్మ రిజర్వాయర్ కట్టినాం, లేకపోతే ఇంకోటి కట్టినాం అంటే ఇన్ని కథలు చెప్పారు. సో ఇప్పుడు అడ్వకేట్ సత్యనారాయణ గారు ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. సత్యనారాయణ గారు ఆడియో ఓకే అండి? హలో, వినిపిస్తుందండి? ఓకే సార్, వినిపిస్తుందండి. సార్ నిన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం సార్ ఆడియో ఓకే అండి? సార్ యాక్చువల్లీ నిన్న హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇటు కమిషన్ ఓకే, కానీ కమిషన్ అధికారికంగానే నియమించారు, కానీ ఇటు వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు నిబంధనలకి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆ రిపోర్టులు మేము కొట్టేస్తున్నామంటూ కూడా హైకోర్టు తీర్పిచ్చింది. అసలు కమిషన్ పరిశీలించిన పత్రాలు అవి ఎంతవరకు నిజమంటారు? దానికి సంబంధించి లీగల్ పరంగా ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు కమిషన్ మీరు అనే దాంట్లోనే అర్థం ఉందండి. కమిషన్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో అందులో ఎలాంటి తప్పిదం జరగలేదు అనేది వాస్తవం. సరే, ఇప్పుడు హైకోర్టు ప్రశ్నించింది ఏంటంటే అసలు ఆ కమిషన్ విధి విధానాలు ఏంటి, వాళ్ళు చేసింది ఏంటనేది దాని మీద
అది పొరపాటుగా చేశారనే భావంలో కోర్టు అంటా ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే ప్రధానంగా కోర్టు ఆర్డర్ కాపీ అనేది ఇంకా స్పష్టంగా అసలు ఎందుకు ఏం చెప్పింది ఏందనేది మనకు స్పష్టత లేదు. అది ఆర్డర్ కాపీ వస్తే గానీ మనం రెస్పాండ్ కాలేము. ఆర్డర్ కాపీ చూసిన తర్వాత రెస్పాండ్ కావడం విధానం నా దృష్టిలో. రెండోటి ఏంటంటే ఇప్పుడు నిజానికి కూడా కమిషన్ అనేది కామన్. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని కమిషన్ వేసుకోవడం ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రభుత్వం కానీ అది జనరల్ గా చేసే పని. ఇదివరకు గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న చూసుకున్నా కానీ జరుగుతూ ఉన్న ప్రక్రియ ఇది. ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద స్పష్టత కోసం నేరం జరిగిందా లేదా అనే దాని మీద కమిషన్ వేయడం అనేది సహజంగా జరిగే విషయం. కాకపోతే ఆ కమిషన్ యొక్క విధి విధానాలు ఏంది, కమిషన్ రిపోర్టు తప్పు అనట్లేదు. ఇక్కడ కమిషన్ విధి విధానాలు తప్పు అంటుంది, కమిషన్ యొక్క రిపోర్టును ప్రశ్నిస్తుంది కానీ కమిషన్ పనితనాన్ని ప్రశ్నించట్లేదు. కాబట్టి మనం వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ది గెటింగ్ ఆఫ్ ది ఆర్డర్ కాపీ అనమాట. ఫుల్ పేజ్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడుకోవడం అనేది నా భావన. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. సో రామ్మూర్తి గారు, ఇప్పుడు కమిషన్ అయితే అదే విధంగా ఉంది, తీర్పు అయితే మాత్రమే కొట్టేసింది. సో మళ్ళీ ఒకవేళ కమిషన్ మళ్ళీ విచారణ చేయాలనుకుంటే దానికి మీరు బీఆర్ఎస్ మళ్ళీ దానికి రెడీగానే ఉన్నారా మరి విచారణకి సహకరించడానికి? రామ్మూర్తి గారు వినిపిస్తుందండి? వినబడుతుంది. ఇప్పుడు ఏదైతే కుట్రపూరితంగా వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద చేస్తున్న కుట్రలు ప్రజలు చూస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు అదే రోజు నేను చెప్పడం జరిగింది. ఏర్పాటు చేసిన రోజే అది పీసీ ఘోష్ కాదు, పినారాయి ఘోష్ కమిషన్ కాదు. అది వాస్తవంగా ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పిన అంశాన్ని కూడా ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీ అది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా కంప్లీట్ గా ఈటల రాజేందర్ గారు పిలిచిన, అదే విధంగా హరీష్ రావు గారు పిలిచిన, గౌరవ కేసీఆర్ గారు పిలిచిన, ఉన్నది ఉన్నట్టు కాళేశ్వరంలో ఎందుకు రీడిజైన్ వాస్తవం చేసిందంటే రీడిజైన్ గురించే అండి. ఎందుకంటే ఏదైతే ప్రాణహిత చేవేల నుంచి ఇక్కడికి ఎందుకు మార్చిల్లు అంటే క్లియర్ గా అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా సిడబ్ల్యూసీ అక్కడ నీళ్ళు లేవని చెప్పింది. అదే విధంగా వ్యాప్కో సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్న వ్యాప్కో క్లియర్ గా వేడిగడ్డ మాత్రమే వాటికి ఏదైతే వాస్తవంగా వాటర్ కి ఎక్కువ వాటర్ ఉంటాయి అక్కడ ప్రాణహిత చేవేలా కడితే. ఇంకోటి ఏంటంటే అక్కడ పర్మిషన్లు కూడా రావు, ఎందుకంటే అక్కడ ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ ఉన్నది కాబట్టి జీవితాంతము మీరు పర్మిషన్లు పెట్టుకున్నా కూడా రాదు. ఎందుకంటే అది ప్రకృతికి సంబంధించిన అంశం కాబట్టి అక్కడ కంప్లీట్ గా మీకు రాదని చెప్పిన తర్వాత ఎక్కడైతే వాటర్ ఉన్నాయో అక్కడికి పోయి మీకు కట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన సిడబ్ల్యూసీకి సంబంధించిన పేపర్స్ కానీ అదే విధంగా వ్యాప్కో సంస్థ సర్వే చేసిన ఇచ్చే రిపోర్ట్ కానీ మేము క్లియర్ గా ఏదైతే ఘోష్ కమిషన్ కి ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఘోష్ కమిషన్ సంబంధించి అసలు ఏం అడగాలండి, అసలు దేనికోసం ఏర్పాటు చేసి మేడిగడ్డ ఎందుకు కుంగిందని అడగాలి. అంతే తప్ప కానీ ఎవరిని విచారించాలి అది వాస్తవంగా చెప్పాలంటే అది కాంట్రాక్ట్ కంపెనీకి సంబంధించిన ఎవరైతే కాంట్రాక్ట్ కంపెనీలు వాళ్ళు విచారించి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు క్లియర్ చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మేము నాణ్యతలో 1% కూడా మేము అసలు కాంప్రమైజ్ కాలేదు, క్లియర్ కఠినమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళను కూడా, ఎందుకంటే వాళ్ళు మిగతా 400 నుంచి 300 కోట్లు కూడా వాళ్ళు కట్టి ఏదైతే ఆ రిపేర్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళను కూడా బ్లాక్ మెయిల్ చేసి, ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థను ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసిందో మెట్రో విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఆఖరికి వాళ్ళ ఆడిటర్ ఆఫీసర్ కూడా ఏదైతే ముంబై పారిపేట చేసి వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా ఎవరు నేరస్తుల చేతిలో కాంగ్రెస్ పెట్టిందండి. ఇంకోటి ఏంటంటే మంచి వ్యక్తి అంటే మంచి వ్యక్తి కాదని వాస్తవంగా గూగుల్ కూడా చెప్తుంది. ఇంకోటి ఏంటంటే 89 కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. 89 కేసులు ఉన్న రేవంత్ రెడ్డి నేరపూర్తి దాదాపు అందరూ 90% ఓవర్ గా చెప్పాలంటే క్రిమినల్ కేసులు. 90% క్రిమినల్ కేసు ఉన్న వ్యక్తి చేతిలో ఎట్లా పెడతారని రాష్ట్రాన్ని, ఏ విధంగా రాష్ట్రాన్ని ఒక దొంగ చేతిలో ఒక వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా ఇప్పటికి కూడా డౌట్ ఉందండి. ఏదైతే చంద్రబాబు నాయుడుతో కలిసి ఏదైతే మేడిగడ్డను కూల్చివేసినా అన్నది 100% నిజమండి. ఇయ్యోలు కాకపోయినా రేపైనా నిజాలు నిర్భయంగా తెలుస్తాయి. వీళ్ళు వాస్తవం కుట్రపూరితాన్ని మేము ప్రజల కోసం కడితే, మేము రైతుల కోసం కడితే, వాళ్ళ ఎన్నికల కోసం యూజ్ చేస్తున్న దుర్మార్గులు అండి వీళ్ళు. వీళ్ళకి నిజాయితీ ఉంటే ఒకటేనండి, వీళ్ళకి నిజాయితీ ఉంటే వీళ్ళు ఫుట్బాల్ కోసము 200-300 కోట్లు ఖర్చు పెట్టినాడు ఆయన మనమని సంతోషం కోసం. ఈయన పక్క కాలంతో ఫినాన్స్ చేస్తే బాల్ ఎడుతుంది అడిపోతుంది అర్థం తిరిగిపోతుంది. దానివల్ల కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు లాభమా అండి? అదే విధంగా విశ్వసుందరి మళ్ళీ పోటీలు పెట్టి దాదాపు దానికి 200-300 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది? కన్నీళ్ళు వాస్తవం మన కన్నీళ్ళు చూడగలిగినాయా? విశ్వసుందరి మళ్ళీ వచ్చినా లేకపోతే ఈయన పక్క కాలంతో విన్యాసం చేసి ఫుట్బాల్ ఆడినా తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏంటిది? అదే విధంగా అదే డబ్బులు ఇక్కడ పెడితే అయిపోవు కదా. మొన్నటికి మొన్న మా జీవితాలతో ఆడుకున్నది కాకుండా తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకున్నది కాకుండా మళ్ళీ ఒక ఎమ్మెల్యేల ఆటలని దానికి ఒక దాదాపు 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టిళ్ళు.
ఈ రోజు కూడా ఇప్పుడు ఒకవేళ కమిషన్ ఏర్పాటు చేసిన దాదాపు ఓకే రామ్మూర్తి గారు, మనం సతీష్ గారు కన్క్లూజన్ కూడా తీసుకుందామండి. సో సతీష్ గారు, ఇప్పుడు రిపోర్ట్ కి సంబంధించి ఇప్పుడైతే హైకోర్టు ఇది కొట్టేసింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఏమైనా పైకోర్టుకి ఏమైనా వెళ్ళబోతున్నారా, లేకపోతే ఈ కమిషన్ కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? మేము మా యొక్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేస్తారండి. ఒకటి మాత్రం క్లియర్ అండి, ఇందులో వాళ్ళను మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి హైకోర్టు పోయారు. కానీ అంతకన్నా ముందు మాకు మాట చెప్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని మేము ఎప్పుడు కూడా చెప్పారు. నేరం రుజువు కావాలి, అందుకొరకే సిబిఐకి అప్పలేదు. ఒక రిటైర్డ్ జడ్జి గారిని పెట్టి దీన్ని విచారణ చేయించి చేయించడం కూడా తప్పంటే నాకు అర్థం కాదు. ఎన్నో ప్రాజెక్టులు కట్టిండ్రు, సరే ఆ ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది కాలేదని వాళ్ళు చెప్తారు, ఓకే. అని ఇబ్బంది అయింది మేడిగడ్డ అక్కడ అయింది కదా. మేడిగడ్డ అక్కడ అయినప్పుడు 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందండి ఆ ప్రాజెక్టు. ప్రజాధనం, ప్రజల డబ్బులను ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్టు కుంగిపోయింది. కుంగిపోయినప్పుడు ఎట్లా కుంగిపోయిందని చెప్పేసి అని విచారణకు అధికారులు నియమించారంటే నాకు అర్థం కాదు. నియమించినప్పుడు వీళ్ళు ఎందుకు పైకి కొట్టుకుపోయారండి? వీళ్ళు నేరమే చేయలేదు. భారతీయ పాట శాఖ మంత్రిగా కేసీఆర్ నేరం చేయలేదు, హరీష్ రావు నేరం చేయలేదు. ఎందుకు పోయారండి అంటే వీళ్ళు కండుగట్ట పోసుకుర్రే, ధృతరాష్ట్రం లేక గంటలుగట్ట కట్టుకుర్రే. ఆ ప్రాజెక్టు కుంగిపోలేదా? మీ హయాంలోనే కుంగిపోలేదా? ఒకవేళ మీరే కాంగ్రెస్ ప్రభుత్వమే రాలేదనుకున్నాం, ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉన్నదనుకోండి, మీరు దాని విచారణ చేయకుంటే ఎందుకు మాట్లాడతారండి? ఎందుకు కాంగ్రెస్ మీద పడి ఏడుస్తుంటారు? మీరు నేరం చేసిండ్రు, అది ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్పినాము. బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాం, సిబిఐ చేయండి, ఎంక్వైరీ చేయండి, దోషులను నిర్ధారించండి, వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము చేసే విచారణ చేసినామండి. మేము అరెస్ట్ లేదు, దాని మీద రిపోర్ట్ లేదు, క్లియర్ గా సిబిఐకి అప్పచెప్పినాం. ఆ సిబిఐ చూసుకుంటుంది, బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఖచ్చితంగా ఆ నిర్ణయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు, సమస్య లేదు ఇందులో. ఓకే సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూస్తున్నట్టు ఈ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఏదైతే ఉందో జస్టిస్ ఘోష్ రిపోర్ట్ కి సంబంధించి హైకోర్టు అయితే దాన్ని కొట్టేసింది. సో నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది? ఇటేమో బీఆర్ఎస్ ఈ కోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఇటు కాంగ్రెస్ కి చంపపెట్టి లాంటిదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుంటే, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇది కమిషన్ ని కొట్టేలేదు, కేవలం తీర్పుని మాత్రమే రిపోర్ట్ ని మాత్రమే కొట్టేసింది. సో కమిషన్ అయితే ఇంకా కంటిన్యూ అవ్వబోతుంది అంటూ కూడా ఇటు కాంగ్రెస్ చెప్తుంది. సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనే విషయాలు అయితే చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి